ఆ రెట్రో సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా చాలా అంటే చాలా బాగుంది భయ్య. సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ అనిపించే నాకైతే. నెక్స్ట్ ఆయుధాలు కానీ లాస్ట్ ఫైట్ సీన్ కానీ ఒక రేంజ్ లో ఉంది. నెక్స్ట్ ఆ లాస్ట్ ఫైట్ సీన్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా చూడలేదు అనిపించింది. సినిమా ఓవరాల్ సూపర్ గుడ్. మన సూర్య గారికి సూపర్ హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు ఈ సినిమా తర్వాత. వాళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పనక్కర్లే. అంటే ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసాం కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సూర్య గారి ప్రొడక్షన్ లో వచ్చింది కదా, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ప్రొడక్షన్ వాల్యూస్ అంటే సినిమా అంటే ప్రతి ఒక్క ఇంచ్ బై ఇంచ్ అసలు చూసేటప్పుడు ఇంకా ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠ వచ్చిందనమాట. సీట్ ఎడ్జ్ లో చూసాం. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. పాటలు పర్లేదు భయ్య, మరీ అంత ఇదే అనిపించలేదు కానీ పర్లేదు అనిపించింది. మీ స్టైల్లో ఒక ప్రాస వద్దులే, ఓకేలే. రెట్రో వద్దులే, రెట్రో సికింద్రాబాద్ మెట్రో వద్దులే. నాకైతే ఏమంత అనిపించలేదు మాస్టర్. బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే ఫ్లాట్ కంటెంట్ అవ్వడం. ఇక్కడ రైజ్ అవుతుంది అనే చోట అసలు సీన్ ని బాగా అంటే లైక్ ఎంజాయ్ చేయాలి అనిపించేలాగా తీయలేదు. ఫ్లాట్ గా ఉండడం పెద్ద మైనస్. సో కార్తిక్ సుబ్బరాజ్ మీద ఎన్నో హోప్స్ ఉన్నాయి, బట్ అగైన్ హీ డిసప్పాయింటెడ్. సూర్య ఎవ్రీ టైమ్ హీల్ గివ్ 100%. యాక్చువల్లీ చెప్పండి, సూర్య పెద్ద ఫ్యాన్, బట్ అగైన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ రెట్రో. స్క్రీన్ ప్లే లోనే మైనస్ ఉంది బేసిక్ గా. సో దాన్ని ఇంకా మంచిగా తీసుండొచ్చు. మేబీ ప్రెజెంటేషన్ ఇంకా మంచిగా ఉండుండొచ్చు. సో టెక్నికల్ గా ఉన్నా కూడా బట్ ఎందుకో మిస్లీడ్ అయిపోయింది మూవీ. సో ఐ హోప్ సూర్య గారు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. సో వెంకట్ లిరితో 100% ఇస్తారు నాకు తెలుసు. బేసిక్ గా నాకైతే ఏమంత కంటెంట్ వైజ్ అయితే కనెక్ట్ కాలేపని, మరి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. సో పూజ ఆల్రెడీ అవుట్ సైడ్ వెళ్ళిపోయింది. సో మేబీ ఈ మూవీతో ఏం పెద్ద ప్లస్ అయితే ఏం కాదు. ఐటమ్ సాంగ్ నాకైతే అదే చెప్తున్నాం కదా. సో మూవీలో వన్స్ ఎంటర్ అయ్యాక అంతా ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అన్నాను. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. సో ఐ హోప్ సూర్య విల్ కమ్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. మూవీ బాగుంది, బాగానే ఉంది, నచ్చింది. ఫైట్స్ నచ్చాయండి. బాగుంది సినిమా. హీరో బాగుండు, బాగుంది, ఎంజాయ్ చేసి. అంటే నార్మల్ గా సూర్య గారు ఎందుకు ఈ సినిమా అంటే కంగువ తోటి మళ్ళీ ఈ సినిమా కూడా బాగాలేదంటారు, ఏం చెప్తారు? బాగుంది.